ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీలో అనేక అవకతవకలు జరిగినాయని, బెల్ షాపులు విపరీతంగా పెరిగినాయని, అనేక చోట్ల డీఅడిక్షన్ కేంద్రాలు సక్రమంగా అమలు కావటం లేదని, ఇలాంటి విమర్శలు పెద్ద ఎత్తున ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. చాలామంది ప్రజలు ఆశించారు ఈ ప్రభుత్వంలో మద్యం షాపులు తగ్గుతాయని, మద్యం వినియోగం తగ్గుద్దని, పేదలు వారి కష్టార్జితాన్ని కుటుంబానికి ఉపయోగిస్తారని ఎంతో ఆశపడ్డారు. కానీ గత 10 నెలల నుంచి మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు ఒక ఆదాయ వనరుగా మార్చారు. ప్రతిరోజు కనీసం 80 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగాలని ఒక టార్గెట్ నిర్ణయించారు. అంటే ప్రజలు తాగి తూలుతూ ఉంటే ప్రభుత్వం నడవాలని ఆశిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పటి వరకు ఈ 10 నెలల్లో మద్యం యొక్క దుష్ఫలితాలను తెలియజేస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక ప్రకటన కానీ, లేదా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ వారి యొక్క సమీక్షల్లో మద్యం యొక్క దుష్ఫలితాలను వివరిస్తూ పేదలు మద్యానికి దూరంగా ఉండండి అని సందేశం ఇవ్వటం కానీ జరగలేదు. దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల మద్యం ద్వారా ఆదాయం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. దీనికోసం ప్రజలు డ్రగ్స్ వైపు, నాటుసారా వైపు, కల్తీకల వైపు, గంజాయి వైపు వెళ్లకుండా నిరోధిస్తూ అలాంటి వినియోగదారులు కూడా మద్యం వైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ డ్రగ్స్ మీద, గంజాయి మీద పెడుతున్న ప్రచారం ఖర్చు మద్యం మీద పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. మద్యం షాపులను కేటాయించడానికి అప్లికేషన్ ద్వారా 1800 కోట్ల రూపాయలు పొందారు. చాలా ఆనందపడ్డారు. ఒక అప్లికేషన్, ఒక 5 పైసలు విలువ చేసే ఒక అప్లికేషన్ అమ్మటం ద్వారా 1800 కోట్లు సంపాదించామని. కానీ ఆ 1800 కోట్లు ఖర్చు పెట్టిన మద్యం షాపు యజమానులు ఈరోజు ఆ డబ్బుని పేద ప్రజల నుంచి రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలని, 10,000 నుంచి 50,000 జనాభా లోపు ఉన్న వాళ్ళు 55 లక్షలని, 50,000 నుంచి 5 లక్షల జనాభా ఉన్నవాళ్ళు 65 లక్షలని, 5 లక్షలకు పైబడిన జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తుంది. ఒక సంవత్సరానికి 85 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు చెల్లించాలంటే ఆ షాపులో మద్యం అమ్మితే సరిపోదు. ఆ షాప్ యజమాని తన చుట్టూ ఒక బెల్ట్ని తయారు చేసుకొని 40, 50, 100 షాపులకి తన మద్యం బాటిల్స్ని అమ్మి తద్వారా టర్నోవర్ పెంచుకుంటే తప్పితే ఆ 85 లక్షలు ప్రభుత్వానికి సంవత్సరానికి కట్టలేరు. 85 లక్షలు కాకుండా మరలా ప్రతి సంవత్సరం అదనంగా 10% పెంచుకుంటూ పోతున్న పరిస్థితి. దీనివలన బెల్ షాపు లేని గ్రామం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. ప్రభుత్వ విధాన నిర్ణయం ఫలితంగా లైసెన్స్ ఫీజు ఇంత పెద్ద ఎత్తున పెట్టడం ద్వారా బెల్ షాపుల్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితి వైన్ షాప్ యజమానులకి ఏర్పడింది. బెల్ షాపుల నిర్వహణ, ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ ధరలకు అమ్మటం, సమయపాలన పాటించకుండా, అంటే ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే షాపు తెరవాల్సి ఉంటే చాలా చోట్ల ఉదయం 9ంటికే ఓపెన్ చేయటం, రాత్రి 11, 12 అయినా కూడా షాప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో బెల్ షాపులు వెలిశాయి. వారికి అండగా స్థానిక అధికార పార్టీ నేతలు, వారికి అండగా పోలీసులు, ఎక్సైజు సిబ్బంది చూస్తూ ఉన్నారు. ఒక వ్యసనం ప్రజలకి ఎంత దూరంగా ఉంటే అంత ఆ వ్యసనం తగ్గే అవకాశం ఉంది. ఒక వ్యసనం ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటే, ఎంత అందుబాటులో ఉంటే అంత ఆ వ్యసనం పెరిగే అవకాశం ఉంది. అందువల్లనే ఈ బెల్ షాపులు విపరీతంగా పెరగటం వలన ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు, మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఒక అధికారిక షాపు నుంచి 100 రూపాయలకు ఒక బాటిల్ కొనుక్కుంటే ఈ బెల్ షాప్ యజమాని ఇక్కడికి వచ్చి 230 రూపాయలకు అమ్ముతున్నాడు. కొన్ని చోట్ల అప్పులు కూడా ఇస్తున్నాడు. వారు నిద్ర లేచిన కాడి నుంచి నిద్రపోయేదాకా ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటూ
మద్యం బాటిల్ని అందిస్తూ ఉన్నాడు. వీరికి అధికార పార్టీ నేతలు అండదండలుగా ఉంటున్నారు. లైసెన్స్ ఫీజు ఇంత విపరీతంగా ఉండటం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ భవిష్యత్తులో అయినా లైసెన్స్ ఫీజులు తగ్గించడం, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకొని ఉండటం, మద్యం యొక్క దుష్ఫలితాలని విస్తృతంగా ప్రచారం చేయటం అనేది అవసరం. చాలామంది వ్యసన పరులు వ్యసనాల నుంచి బయటపడాలంటే డీఅడిక్షన్ కేంద్రాలకు వెళ్ళి చికిత్స పొందాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో అక్కడక్కడ ప్రభుత్వ జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఆ డీఅడిక్షన్ కేంద్రాలు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరగటం లేదు. అక్కడ మంచి డాక్టర్లు అందుబాటులో ఉంచటం లేదు, మందులు అందుబాటులో ఉంచటం లేదు, ఇన్ పేషెంట్లు ఉండటానికి బెడ్స్ అందుబాటులో ఉంచటం లేదు. డీఅడిక్షన్ కేంద్రాలకు వెళ్ళండి, వ్యసనాల నుంచి విముక్తి కండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేయటం లేదు. ఇది అవసరం. డీఅడిక్షన్ కేంద్రాలని ఎక్కువగా స్థాపించడం, అక్కడ చికిత్స బాగా జరిగేటట్టు చూడటం, ఆధునిక చికిత్స అందించడం, తద్వారా ఆ కుటుంబాలని వ్యసనాల నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆర్టీజీఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక సర్వే నిర్వహించింది. మద్యం షాపులు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి, వాటి నిర్వహణ ఎలా ఉందనే విషయం మీద. ఆ సర్వేలో స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే బెల్ట్ షాపులు విస్తృతంగా ఉన్నాయి, అనధికారికంగా విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయని 88% మంది తెలియజేశారు. మద్యం షాపులు యజమానులు ఎంఆర్పి ధర కన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతున్న పరిస్థితి కూడా అత్యధికంగా ఉందని 90% మంది తెలియజేశారు. మంచి మద్యం, కల్తీ లేని మద్యం లభిస్తుందని 88% మంది అనుకూలంగా తెలియజేశారు. సో మద్యం గతం ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ చీప్ లిక్కరు, కల్తీ లిక్కరు లేకుండా మంచి మద్యం లభిస్తుందనే విషయం ప్రజలకు తెలియజేశారు. దాంతోపాటు ఎంఆర్పి ధరలకు మించి అమ్ముతున్నారని కానీ, లేదా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగినాయి అనే విషయం కానీ చాలామంది, దాదాపు 90% మంది తెలియజేయటం గొప్ప విషయం. ఇలాంటి లోపాలన్నింటినీ సరిచేసుకోవడానికి, ఈ లోపాల మీద ఎలాంటి చర్యలు లేకుండా ఉండటం కోసం స్థానిక ఎమ్మెల్యేలకి కొన్ని చోట్ల వాటాలు ఇవ్వటం, కొన్ని చోట నెలవారీ మామూలు చెల్లించటం, పోలీసులకు మామూలు చెల్లించడం, ఎక్సైజ్ వాళ్ళకు మామూలు చెల్లించడం, ఇవన్నీ పరిపాటిగా మారింది. ఈ డబ్బు మొత్తాన్ని త్రాగుడు అలవాటున్న పేదల నుంచి వసూలు చేస్తున్న పరిస్థితి. భారతదేశంలో గుజరాత్, బీహార్, నాగాల్యాండ్, మిజోరాం, లక్షద్వీప్ లాంటి ప్రాంతాల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. చాలామంది చెప్తుంటారు మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వాలు నడవని. కానీ గుజరాత్ రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా ₹1 ఆదాయం రాదు. కానీ ఆ రాష్ట్రం మనకన్నా అన్ని రంగాల్లో ముందుంది. బీహార్, మనకన్నా వెనకబడిన బీహార్ రాష్ట్రం ఈరోజు అక్కడ కూడా మద్యం అమ్మకాల ద్వారా ₹1 ఆదాయం రాదు. కానీ ఆ రాష్ట్రం కూడా ముందుకి ప్రగతిగతిన పయనిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మద్యం యొక్క దుష్ఫలితాన్ని వివరిస్తూ ప్రజలకి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, కళాజాతాస్ కావచ్చు, పాంప్లెట్స్, పోస్టర్సు, ఇంటింటి ప్రచారం, ఇట్లా విభిన్న రూపాల్లో ముఖ్యంగా పేద వర్గాల దగ్గర, దళితులు, గిరిజనులు, బీసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, ఇలాంటి వారి దగ్గరికి మద్యం తాగితే వచ్చే నష్టాలు, ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టాలు వస్తాయి, ఆర్థికంగా ఎలాంటి నష్టాలు వస్తాయి, కుటుంబపరంగా ఎలాంటి నష్టాలు వస్తాయి, ఇలాంటి విషయాలను వారికి పదే పదే చెప్పడం ద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించవచ్చు. మద్యం వినియోగం తగ్గితే పేదరికం తగ్గుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేదరికానికి ప్రధాన కారణం తన తండ్రి లేక బిడ్డలు మద్యానికి అలవాటై తమ ఆదాయాన్ని కుటుంబానికి వినియోగించకుండా మద్యం షాపుకి వినియోగించడమే ప్రధాన కారణం. పేదరికం నిర్మూలన ప్రధాన ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. కానీ ఆచరణలో మాత్రం పేదరికానికి ప్రధాన కారణమైన మద్యం యొక్క అమ్మకాలని మరింత పెంచడానికి కృషి చేస్తూ ఉంది. మొన్ననే విడుదల చేసిన రాష్ట్ర బడ్జెట్లో కూడా అత్యధిక ఆదాయం మద్యం మీద పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ₹10 ఉత్పత్తి వ్యయం ఉన్న ఒక మద్యం బాటిల్ని ₹100, ₹150, ₹200 అమ్ముతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రపంచంలో ఏ వస్తువుకి ఈ పరిస్థితి ఉండదు.
ఉత్పత్తి వ్యయం కన్నా మహా ఉంటే 2 రెట్లు 3 రెట్లు ఎంఆర్పి ధర ఉంటుంది తప్పితే ఇక్కడ ఉన్నట్టుగా 15 రెట్లు 20 రెట్లు ఎంఆర్పి ధర ఉండే పరిస్థితి ఉండదు. అందుకని జీఎస్టీ పరిధిలోకి మద్యాన్ని తీసుకురావటం. జీఎస్టీ పరిధిలో తీసుకొస్తే మ్యాక్సిమం 28% మాత్రమే పన్ను విధించాలి. కానీ ఇక్కడ అనేక రెట్లు పన్ను విధించి ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఖజానా ఎంత నిండుతుందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదల యొక్క పేదరికం అంతా దిగజారిపోతూ ఉంది. పేదరికం పెరుగుతూ ఉంది. గతంలో ఉన్న మద్య విమోచన ప్రచార కమిటీని ఈరోజు పునరుద్ధరించలేదు. కనీసం ఆనాడు కొంతైనా కళాజాతాల ద్వారా ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి విద్యార్థుల్ని యువతని ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు నవోదయం అనే పేరుతో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా విద్యార్థులు యువత నాటుసారా వైపుకి వెళ్ళొద్దనో, కల్తీ కళ్ళుకి వెళ్ళొద్దనో, గంజాయికి వెళ్ళొద్దనో, డ్రగ్స్కి వెళ్ళొద్దనో చెప్తున్నారు తప్పితే వారు మద్యానికి కూడా వెళ్ళొద్దు, మద్యం కూడా ఒక మత్తు పదార్థం, దానికి దూరంగా ఉండాలి అనే సందేశం అందులో ఎక్కడ కనపడదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే ఆంధ్రప్రదేశ్లో మద్య వినియోగం గణనీయంగా తగ్గాలి. మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూడటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. ఎక్కువ ఆదాయం వస్తుందని సంతోషపడుతున్న పరిస్థితి ఉండకూడదు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి సమానమైన మొత్తం ప్రజల్ని తాగించి మద్యం అమ్మకాలను పెంచి పొందుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఒక చేత్తో మద్యం ద్వారా డబ్బులు సంపాదించి మరొక చేత్తో దానకరుణులాగా దానాలు చేసే వ్యక్తుల్లాగా సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలి. మద్య వినియోగం గణనీయంగా తగ్గాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.